హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో మీకు యూనివర్సిటీలో సీట్ రావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలి అంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఈ డేటా వచ్చేసి 2023 కౌన్సిలింగ్ ప్రకారం ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ రావడం జరిగింది అనే డేటా. సో మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ కాలేజీలో కావాలనుకుంటున్నారో ఆ కాలేజ్ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు ఎంత ర్యాంక్ ఉండాలి, దాదాపుగా అంత ర్యాంక్ ఉంటే మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో యూనివర్సిటీస్లో ర్యాంక్ రావాలంటే ఎంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను JNTU అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ కాకినాడ ఆర్ అనంతపురం కాలేజీలో రావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలనేది నేను చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం టిక్ చేస్తున్నా. ఈ కాలేజ్లో మీకు గనక CSE రావాలి అంటే ఎంత ర్యాంక్ ఉండాలి చూడండి. 4384 మేల్ క్యాండిడేట్కి BCB అతనికి సెకండ్ ఫేజ్లో రావడం జరిగింది CSE. అదే BCD వాళ్ళకి 1,00,000 పైన ఉన్నా కూడా రావడం జరిగింది. ఏ కేటగిరీలో వీళ్ళకి ఏదో స్పెషల్ కేటగిరీ ఉన్నందుకు వచ్చింది. నెక్స్ట్ ఫీమేల్ తీసుకుంటే 7,615 ర్యాంక్ ఉన్నా కూడా BCB వాళ్ళకి రావడం జరిగింది. SC వాళ్ళకి 12,709 ర్యాంక్ వాళ్ళకి రావడం జరిగింది. OC వాళ్ళకి 9,238 వాళ్ళకి రావడం జరిగింది సెకండ్ ఫేజ్లో. ఏ ఫేజ్లో సీట్ వచ్చిందని కూడా ఇక్కడ ఉంది, చెక్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేయాలి. ఇది JNTU-Kలో కావాలి అంటే సేమ్ ఇప్పుడు JNTU-A సెలెక్ట్ చేసిన కదా, ఇక్కడ మీరు JNTU-K సెలెక్ట్ చేసుకోండి. సో వన్ మోర్ వచ్చేసి AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో చూపిస్తున్నా. నేను ఎగ్జాంపుల్ ఏదైనా బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటా, సబ్మిట్ చేయండి. సో 3,000, 1,000 మ్యాక్సిమం 3,000 ర్యాంక్ ఉన్న SC వాళ్ళకైతే 6,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఈ 1,00,000 పైన ఉన్న వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళకి ఏదో స్పెషల్ కేటగిరీ ఉన్నట్టే. ఈ విధంగా మీకు ఏ యూనివర్సిటీ కావాలో చెక్ చేసుకోండి. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసి కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ అయితే వచ్చిందో దాదాపు ఈ ఇయర్ కూడా అదే ర్యాంక్ రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి.